హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' నా స్టైల్‌లో సింపుల్‌గా డే 20 లంచ్ బాక్స్ రెసిపీ చూపిచ్చేస్తాను. ఈరోజొచ్చేసరికి కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో ఈ రెసిపీలో అయితే చూసేద్దాం. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. ఎక్కడ కూడా మాడిపోకుండా ఉంటాయి లో ఫ్లేమ్‌లో పెట్టుకోవటం వల్ల. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఇవి అన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కసారి అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని, కొంచెం పావు టీ స్పూన్ వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోవటం వల్ల హెల్త్‌కి నువ్వులు, మిరియాలు, శనగపప్పు అన్నీ కూడా చాలా మంచిదనమాట. పప్పు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకొని, దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కరివేపాకు అంటే తీసి పక్కన పడేస్తారే తప్పితే, దాన్ని తినేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అసలు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా తీసి పడేయరు. బట్ ఎవ్వరమైనా కానీ కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే దాన్ని తీసి పక్కన పడేస్తాం. బట్ దానిలో ఉన్న మినరల్, విటమిన్స్ అనేవి మనకి సరిగ్గా అందట్లేదు కాబట్టి ఇలా చేసుకొని తినటం వల్ల అన్నీ కూడా కరెక్ట్‌గా ఇదిగా ఉంటాయన్నమాట. సో, దీంతో పాటుగా ఒక 4, 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకొని, కరివేపాకు కడిగి ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. వాటర్ ఏమన్నా ఉంటే పోతుంది. లో ఫ్లేమ్‌లో ఇవి కూడా కరివేపాకు రెబ్బలనేది యాడ్ చేసుకొని, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కావాలంటే ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చిన్న చింతపండు ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను. తీసుకునే కరివేపాకు క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా ఇంక్రీజ్ చేసుకోండి. జస్ట్ మనం కారప్పొడి చేసుకున్నట్టే. బట్ ఇక్కడేంటంటే కొంచెం కరివేపాకు పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా తెలుస్తుంది. మామూలుగా కరివేపాకు కారానికి ఎండబెట్టిన కరివేపాకు యూజ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ జస్ట్ కడిగేసి ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టి ఇట్లాగా ఫ్రై చేసుకుంటే ఇది మంచి స్మెల్‌ని ఇస్తుంది. అలాగే చాలా బావుంటుందనమాట. రైస్‌కి టేస్ట్ కూడా. ఇలాగ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తీసుకున్న దాంట్లోకి రుచికి సరిపడంత కల్లుప్పు యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఒకసారి బాగా మిక్సీకి వేసుకోవాలనమాట. ఈ విధంగా కొంచెం బరగ్గా వేసుకోండి. రైస్‌లో వేసి మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఆ పప్పులు అయన్నీ కూడా బాగా మనకి నోటికి టేస్ట్‌ని ఇస్తాయన్నమాట. సో, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కారాన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని ఒక 3-4 మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గానీ ఇలాగా వీలున్నప్పుడు ఇలా ట్రై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి పోపు, అలాగే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి. ఈ రెసిపీనైతే మాత్రం డెఫినిట్‌గా మస్ట్ అండ్ ట్రై అని చెప్తాను. చాలా మందికి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అవుతుంది కదా! సో, ఇలాంటి రెసిపీస్ తినటం వల్ల కొంచెమన్నా కంట్రోల్ చేసుకోవచ్చు వాటినైతే మాత్రం. ఎండుమిర్చి, కరివేపాకుని కూడా కొంచెం వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. జనరల్‌గా ఇలా చేసుకున్నప్పుడు మనకి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ బాగా వెళ్తాయి. సో, ఇక్కడ రైస్ క్వాంటిటీకి తగ్గంతగా కరివేపాకుని పొడిని వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో ఇలాగా ఫ్రై చేసేసుకొని, రైస్‌నైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకొని, ఆ రైస్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నా. రైస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఇదంతా కూడా ఈవెన్‌గా రైస్‌కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ గనక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. చక్కగా పల్లీలు, నువ్వులు అన్నీ వేసుకొని ఇలాగ రైస్ చేసుకొని తింటే చాలా మంచిదనమాట. హెల్త్‌కి కూడా ఇష్టంగా తినొచ్చు. ఇలాగ కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చూడ్డానికి కూడా ఎంతో సింపుల్‌గా చేసుకుంటే కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూసారు కదా! ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్